ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి వామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. వెల్కమ్ టు RTV. నేను శివరామకృష్ణ. పురుషుల్లో ప్రధానంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమావత్ దేవ్ మెడికల్ హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. RTV ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమావత్ దేవ్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. ఇవాళ మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, ట్రీట్మెంట్ విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ప్రోస్టేట్ అంటే ఏంటి? ప్రోస్టేట్ అంటే ఒక గ్రంథి. ఇది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. అండ్ పెల్విస్లో యూరినరీ బ్లాడర్ కింద ఒక చిన్న కాయలాగా గ్రంథి ఉంటుంది అనమాట. అది యూజువల్గా దాని ఫంక్షన్ ఏంటి అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే మన నార్మల్ 15-16 ఇయర్స్ నుంచి మన 50-60 ఇయర్స్ వరకు మనకి ఏదైతే సెమైనల్ ఫ్లూయిడ్లో ఇది ప్రోస్టేట్ అనేది ప్రోస్టేట్ ఫ్లూయిడ్ సెక్రేషన్కి యూజ్ అవుతుంది అనమాట. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి కూడా సైజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ 50 ఇయర్స్ దాటిన తర్వాత లేదంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత ప్రోస్టేట్ సైజ్ పెరగడం వల్ల లోపల ఉన్న యూరెథ్రల్ అది మనకి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది నారోగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి దీన్ని మేము బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అంటాం. సో యూరిన్ పాస్ చేయడంలో, ఇనిషియేట్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ యూరిన్ వచ్చినా కూడాను థిన్ స్ట్రీమ్, నార్మల్ థిక్గా కాకుండా థిన్గా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతిసారి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి వెళ్ళిన తర్వాత కూడాను కంప్లీట్ అవ్వకపోవడం, అంటే కంప్లీట్గా వెళ్ళినట్టు అనిపించకపోవడం, మళ్ళీ వెళ్ళాలనిపించడం లాంటివి జరుగుతాయి. ఇవి నార్మల్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటారు. వీటిని LUTS అంటారు. వీటిని మనం బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియాలో కామన్గా చూస్తూ ఉంటాం. ఇది ప్రతి 60 ఇయర్స్ పైన ఉన్న ప్రతి మగవాళ్ళలోనూ మెజారిటీ వాళ్ళలో ఇది వస్తుంది. కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు డెవలప్ అవుతుందంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల, అది మన టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ హార్మోన్ యొక్క ప్రభావం ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మీద పడుతుంది. సో ఆ కంటిన్యూస్ స్టిమ్యులేషన్ ఉండడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్లో క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అలా మారినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఏదైతే మనకు BPHలో ఉన్నాయో ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. దీంతోపాటు యూరిన్లో అప్పుడప్పుడు బ్లడ్ రావడం జరగవచ్చు. అదేవిధంగా బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. అవి కాకుండా మన BPHలో ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవే సిమ్టమ్స్ మనకి ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటే మనం ఇమీడియట్గా ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే అల్ట్రాసౌండ్ ఒకటి చేస్తారు. చేసి రెసిడ్యువల్ వాల్యూమ్, అంటే మనం యూరిన్ మొత్తం ఫ్రీగా క్లియర్ అవుతుందా లేదా, ఇంకా ఏదైనా ఉండిపోయిందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ ఉండిపోయినట్టుంటే అప్పుడు ఏం చేస్తాము? సీరం PSA లెవెల్ అని ఒకటి చేస్తాము. అంటే బ్లడ్లో సీరం PSA, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్. ఇది పెరిగినట్టుంటే సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలు బినైన్ కండిషన్స్లో కూడా పెరగొచ్చు, కానీ మరీ ఎక్కువగా పెరిగినట్టుంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి ఒక చిహ్నం. ఒకవేళ మనకి డౌట్ ఉంది ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తే అప్పుడు మేము దాని నుంచి బయాప్సీ చేస్తాం. రెక్టమ్ నుంచి మనము బయాప్సీ చేసి దాని నుంచి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది ప్రూవ్ చేస్తాం. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టయితే ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి హోల్ బాడీ PSMA PET CT అంటాం. నార్మల్ PET CT కంటే PSMA PET CT కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట ప్రోస్టేట్ క్యాన్సర్లో. ఆ టెస్ట్ చేసి ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుంటాం. సో తెలుసుకున్న తర్వాత మన స్టేజ్ని బట్టి మనకు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు ముఖ్యంగా ఏంటి అంటే సర్జరీ కానివ్వండి, రోబోటిక్ ప్రోస్టెటెక్టమీ అంటారు. కాకపోతే మనకి రేడియోథెరపీ కానివ్వండి, లేదంటే కీమోథెరపీ కానివ్వండి, లేదంటే హార్మోనల్ థెరపీ, ADT అంటారు హార్మోనల్ థెరపీని. ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటే మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తక్కువ చేయడం ఒకటి, దాన్ని ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటారు. దాంతోపాటు వీ హ్యావ్ ARPIs అని వేరే మాత్రలు వేరే ఉంటాయి. వీటి వల్ల మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ నయం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మటుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు అరౌండ్ 30-40% వాళ్ళు స్టేజ్ 4లో ప్రజెంట్ చేస్తారు. మిగతా వాళ్ళు అర్లీ స్టేజెస్లో వస్తారు. అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనం క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి క్యూర్ చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక మంచి విషయం ఏంటి అంటే
స్టేజ్ 4లో లేదంటే స్టేజ్ 3 అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కూడాను మనకి దగ్గర దగ్గర 5 to 10 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది నెమ్మదిగా పెరిగే క్యాన్సర్, అది వేగంగా పెరగదు. సో దానివల్ల ఏంటంటే మన మాత్రల వల్ల, మందుల వల్ల మనము లైఫ్ ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల. అండ్ మరి ప్రోస్టేట్ క్యాన్సర్ అసలు ఏ వయసులో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? సో ఈ సిమ్టమ్స్ మనం అనుకున్నాం, ఏదైతే అనుకున్నామో బీపీహెచ్, ప్రోస్టేట్ క్యాన్సర్ యూజువల్గా 55 to 60 ఇయర్స్ మీద ఉన్న వాళ్ళకే వస్తుంది. దాని కింద ఉన్న వాళ్ళకి రావడం అనేది వెరీ రేర్ అండి. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి? సో అన్ఫార్చునేట్లీ మనకి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఎటువంటి వ్యాక్సిన్స్ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం నివారించుకోవడానికి ఎటువంటి టెస్టులు కానివ్వండి, ఎటువంటి మెడిసిన్స్ కానివ్వండి ఇప్పటిదాకా రాలేదండి. అంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా పేషెంట్స్ కానీ ప్రజలు కానీ ఎలాంటి సజెషన్? సో ఒకటి ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ మనం అర్లీగా గుర్తించినట్టయితే డెఫినెట్గా మనం దాని నుంచి క్యూర్ చేసుకోవచ్చు. అర్లీగా గుర్తించడం ఎలాగా? ఎవరైతే 55 ఇయర్స్ ఆ 50 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఇయర్కి ఒకసారి సీరం పిఎస్ఏ లెవెల్స్ చేసుకోవడం వల్ల కానివ్వండి, అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల, లేదంటే ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా సిమ్టమ్స్, అంటే యూరిన్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అంటే స్టార్ట్ చేయడంలో ఇబ్బందిగా ఉంది, లేదంటే స్ట్రీమ్ వేరేలాగా వస్తుంది, లేదంటే బ్లడ్ పడుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్గా మనం చెక్ చేసుకున్నట్టయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకవేళ ఉన్నట్టయితే మనం త్వరగా గుర్తించవచ్చు. అదే మనం నెగ్లెక్ట్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ 4వ స్టేజ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం క్యూర్ చేసుకోవడానికి అవ్వదు, కానీ లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సా విధానంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నాయి? సో చికిత్సా విధానంలో లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు సర్జరీస్ ఇంతకుముందు ఓపెన్గా చేసేవారు. ఈ మధ్య కాలంలో ఒకవేళ సర్జరీ చేసినప్పటికైతే ఎర్లీ స్టేజెస్లో మనం రోబోటిక్ ప్రోస్టేటెక్టమీ అని చేసుకోవచ్చు, అదొకటి. అది కాకుండా చాలా వరకు ఈ మధ్య కాలంలో ప్రోస్టేట్ క్యాన్సర్ మనం సర్జరీ లేకుండానే మందుల వల్ల ఈఆర్పిఐస్ అని కానివ్వండి, లేకపోతే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, అది లేటెస్ట్ మెడిసిన్స్ వల్ల మనము చాలా కాలం మనము నయం చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఆ మందులు ఏదైతే ఉన్నాయో మనకి, అండ్ దాంతోపాటు టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ కూడా కొన్నిసార్లు ప్రోస్టేట్ క్యాన్సర్లో ఉపయోగపడతాయండి. ప్రోస్టేట్ క్యాన్సర్కి ఎలాంటి జాగ్రత్తలు ప్లస్ ఎలాంటి హ్యాబిచువల్ యాక్షన్స్ ఉండకూడదు? సో యూజువల్గా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడము, అదేవిధంగా కొన్ని అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం, అంటే మనము ఫ్యాటీ మీల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, అదే కాకుండా సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, వీటి వల్ల కూడా మన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ఈ అలవాట్లు మనం మానుకున్నట్టయితే మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి మనము బయటపడవచ్చు. థ్యాంక్ యూ. ఇది పురుషుల్లో సాధారణంగా 50-55 సంవత్సరాలు పైబడిన వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ రమావతి దేవ్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ నుంచి మనకి వివరించడం అయితే జరిగింది. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.